ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ మరియు కావలి నియోజకవర్గ అబ్జర్వర్ కుప్పం ప్రసాద్ జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవేశ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు కాశీరంగ జనార్దన్ రావు, జలదంగ వెంకటకృష్ణారావు, శ్రీరంగ నాయకులు చిందల వేణుగోపాల్, కోళ్లపూడి బ్రహ్మయ్య, పలువురు ఆర్యవేశ ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్ పుట్టినరోజు పురస్కరించుకుని భజంత్రులు ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఆర్యవేశ సంఘం నుంచి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సభ అధ్యక్షుడు గౌరవ ప్రకాశం జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు అయినటువంటి రావూరి కాశీరంగ జనార్దన్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రీతమ నాయకులు కుప్పం ప్రసాద్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మన ముందు బ్రాహ్మణ వేద పండితుల ద్వారా కుప్పం గారికి ఆశీర్వచనం ఇచ్చిన తర్వాతనే మనం ఎన్ని కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాం. కాబట్టి ముఖ్య అతిథి ఈ రోజు ఈ కార్యక్రమానికి కొత్త పెళ్లి కొడుకు అయినటువంటి స్వామీజీ శ్రీ కుప్పం ప్రసాద్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగనే ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्वधिपतये नमः देवी सरस्वती वाजेभिर्वाजनेपदे श्रीमहासरस्वत्यै नमः विष्णुर्गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः
निर्ममत्ये कमतिरिक्तज्ञामन्तो कृत्यास्मस्तेभ्यः कनकरं पशूनागं शर्मासि शर्मा यजमानस्य शर्मवे यच्छैतनेव रुद्रोणद्वितीयायतस्थानस्ते ऋतेन त्वायुषायुष्मन्दं करोमि यज्ञ आयुष्मान् सदक्षिणाभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्दं करोमि देवा आयुष्मन्तस्ते मृदेवायुष्मन्तस्तेन त्वायुषायुष्मन्दं करोमि ब्रह्मायुष्मत्तत्राह्मणैरायुष्मत्तेन त्वायुषायुष्मन्दं करोमि कृतन्निष्पिभत्यायुर्वै कृतममृतगो हिरण्यममृता देवायुर्निष्ठस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते मंत्रार्थाः सत्याः सबलाः सद्गति भवन्तो प्रबन्धे तथास्तु अस्य दम्पत्योः धनकनकवस्तुवाहनादि महालक्ष्मी अष्टैश्वर्यं भोजास्तावद् भवन्तो महान्तेन गृह्णन्ते तथास्तु ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రకాశం జిల్లా ఆర్యవేద సంఘం నుంచి సన్మానించాల్సిందిగా అధ్యక్షుడు గారిని కోరుతా ఉన్నా. ఓకే. 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 సార్ కొద్ది వెనకరాడు సార్ కొద్ది వెనకరాడు కొద్ది ఏమనుకోవద్దు ఓకే ఆవిష్కరణకి రెడీగా ఉండాలని కోరుతా ఉన్నాం. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందించి కూడా వచ్చిన ప్రతి అతిథికి ఈ రోజు కుప్పం ప్రసాదం జన్మదిన వేడుకల సందర్భంగా వెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సరే. సార్ తలపెట్టి తీసుకోవచ్చు త్వరపడ పండుగ సార్ మిగతా వాళ్ళందరూ కూడా
దయచేసి ఈ కార్యక్రమాన్ని ముగిసిన వెంటనే కిందకి రావాలి. అయ్యా దర్శనించి వచ్చారు, వీళ్ళు ఎవరు చెప్పిన మాట వినేటట్లేరు, కొంచెం సహకరించండి. మీకే మెయిన్లే, మిమ్మల్ని కాదు నేను చేయలేము, మిమ్మల్ని గుర్తించాలి కదా బాబు. నేను అలా ఒక్క మాటయా, నేను ఇక్కడ వాళ్ళందరికీ చెప్పున్నా, నన్ను అర్థం చేసుకోండి. మన కలవ కౌంటర్ పేపర్ ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కలవ కౌంటర్ పేపర్ ఆవిష్కరణ ఉంది, ఆ కార్యక్రమంలో పాల్గొనండి. హరీష్ హలో, ఇదిగో సన్మానించే ముందు ఒక సెకండ్ ఆగండి. మేము చెప్పిన దాకా వచ్చా గురుగారు, ఒక 2 మాటలు మాట్లాడిస్తే మనకి తృప్తిగా ఉంటుంది. జస్ట్ అందరం చెప్పిద్దాం, అందరం వచ్చిందా కదా. ఇదో మిగతా వాళ్ళందరూ ఆగిపోండి. ఒక 5 ఆప్తుడు, డైనమిక్ లీడర్, ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ అయినటువంటి కుప్పం ప్రసాద్ అన్న గారికి, అలాగే సభాధ్యక్షులు జల్లంకి కృష్ణారావు గారికి, వేదికపై ఆసీనులైన అధ్యక్షులు జనార్దన్ అన్న గారికి ప్రకాశం తెలుపుతున్నాను. ఈరోజు మన కుప్పం ప్రసాద్ అన్న పుట్టినరోజు జరుపుకుంటున్నాం అందరం కూడా ఆనందంగా. ఎంతో ప్రసాద్ అన్న గురించి అందరికీ తెలుసు, కాకపోతే 2 మాటలు చెప్తాను. ఎంతో చిన్న స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి ఎదగడమే కాకుండా 2 సార్లు దాన్ని రెన్యువల్ చేయించుకుని కొనసాగుతున్నాడు. ఇందుకు మన అందరం ప్రకాశం జిల్లాలో ఉన్న ఒకే ఒక మగాడు మన కుప్పం ప్రసాద్ అన్న గారికి ఈ సందర్భంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి వద్ద మంచితనంతో, కార్యదీక్షతో, పట్టుదలతో పనిచేసే వర్కర్ గా గుర్తుంచుకొని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా 2 సార్లు ఎన్నికైనందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన జిల్లా వాసి అయినందుకు, అలాగే మన ఒంగోలు పట్టణ వాసి అయినందుకు కూడా మనం అందరం కూడా ఎంతో గర్వపడాలి. అలాగే ప్రసాద్ అన్నకి ఒక చిన్న విన్నపం ఏమిటంటే, కార్పొరేషన్ ద్వారా మన పేద ఆర్యవైశ్యులకు కూడా ఎంతో కొంత ఉపయోగం కలిగేలా చూడమని మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి. పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే వేదికను అలంకరించిన ఈరోజు మన ఆత్మీయ అతిథి కుప్పం ప్రసాద్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలతో ఈ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేశాం. అందరూ ఎంతో ప్రేమగా ఈ కార్యక్రమానికి విచ్చేసి అన్నని అభినందించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అన్న చెప్పాలంటే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, కరోనా టైంలో అయితే ఎంతో మందికి అందుబాటులో ఉంటూ బెడ్లు కావాలన్నా కూడా ఫోన్ చేస్తే వెంటనే మాకు స్పందించి అలాంటి సేవా కార్యక్రమాల్లో అప్పుడు ముందుండి, అలాగే ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తూ ఎన్నో కార్యక్రమాల్లో ముందున్నారన్న. ఆయనకి చెప్పబలేదు దాని గురించి. ఈ మంచి అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సంఘానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మన రాష్ట్ర చైర్మన్ గారు కుప్పం ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ మండలాధ్యక్షులకు మరియు గౌరవనీయులైన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మన ఆర్యవైశ్య సంఘం తరఫున మనం పెద్దలకి పుట్టినరోజులు జరుపుతున్నాం. మీ అందరూ విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మన కుప్పం ప్రసాద్ గారు ఆయురారోగ్యాలతో మంచి మంచి పదవులతో మన కులానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తూ మనందరికీ సహాయ సహకారాలు అందిస్తారని వారి జన్మదిన వేడుకలుగా నేను సంతోషిస్తూ మనందరికీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కృష్ణారావు గారికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా కుప్పం ప్రసాద్ మీద ప్రేమతో వచ్చిన మీ అందరికీ ఎప్పుడు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే నా మీద ఉన్నటువంటి నిజంగా నేను చూసిన మొత్తం కూడా ఒక్కరు కూడా నాకు అందరూ ప్రసాద్ అంటే ప్రేమతో ఇక్కడికి వచ్చిన వాళ్ళని మన సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా
ఈ యొక్క కార్యక్రమం వాస్తవంగా నేను ఈ సంవత్సరం షిరిడి కానీ తిరుపతి కానీ వెళ్ళాలని పుట్టినరోజుకి అనుకుంటా ఉన్నాను. కానీ హరీష్ ఎక్కడ హరీష్ అసలు పట్టుబట్టి అలా నువ్వు ఇక్కడ చేసుకోవాల్సిందే అని పాపం ప్రతి ఒక్కరితో అతనే మాట్లాడి అతనే ఈ కార్యక్రమానికి మళ్ళీ జిల్లా అధ్యక్షులు ఈ మిగతా కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించన్న ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకనొక టైంలో నాకు కూడా ఎందుకబ్బా ఏముంది మనం పీకింది ఏం లేదు నిజంగా అయితే అనే ఉద్దేశంతో ఎందుకనే ఉద్దేశమే ఉంది. కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మీకు చేసుకోవాలని చెప్పినందుకు మీరందరికీ కూడా పేరున మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి ఆ భగవంతుడు అవకాశం ఇస్తే ఆర్యవైశ్యులకి నిజంగా మనస్ఫూర్తిగా ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా నాకు ఫోన్ చేసినా నాకు చేతనైన సహాయం చేస్తూనే ఉంటాను. అది కరోనా టైంలో కానీ మామూలుగా కానీ ఎప్పుడైనా ఒక ఆర్యవైశ్యుడు నిజంగా నాకు ఇబ్బంది వస్తే నాకు చేతనైనంత వరకు నేను చేస్తూనే ఉంటాను. ఒకవేళ నాకు మించిపోతే ఎప్పటి నుంచో మా గురువు గారు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారు ఏ టైం అయినా సరే నేను అన్న ఈ సమస్యను తీసుకెళ్తే ఖచ్చితంగా స్పందించి వారు ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు అండగా ఉండేటువంటి వ్యక్తి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కూడా కారణం పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వారిని నేను ఎప్పటికీ మర్చిపోలేనని తెలియపరుస్తూ ముఖ్యంగా 4వ తేదీ సాయంత్రం కొంజేటి రోసయ్య గారి విగ్రహం కూడా ఓపెనింగ్ ఉంది కాబట్టి దాన్ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా తెలియపరుస్తూ, ఎందుకంటే ఒంగోలు టౌన్లో ఈరోజు నాకు తెలిసి ఎప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఆరామ క్షేత్రం లేదని ఇబ్బంది పడుతున్నామని వైశ్యులందరూ అడిగిన పిమ్మట వాసనకి చెప్పి ఆ యొక్క స్థలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే ప్రారంభోత్సవానికి కూడా రెడీ అవుతుంది. చాలా బాగా చేయడం జరిగింది ఆ కమిటీ వాళ్ళు కూడా. కొంజేటి రోసయ్య గారి విగ్రహం కూడా వాసన పెట్టడం జరుగుతూ ఉంది. తర్వాత గోశాల స్థలం కూడా కొంచెం ఇబ్బంది అయితే అది కూడా వాసన క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే ఆర్యవైశ్యులు అందరూ కూడా ఇప్పుడు ఈ సమాజంలో మనందరం మన ఆర్యవైశ్యుడు ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మన పక్కన ఎదిగితే మాత్రం మనం ఆనందపడే పరిస్థితులు లేము. ఖచ్చితంగా ఆర్యవైశ్యుడు ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన పక్కన ఎదిగితే తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఖచ్చితంగా మన పక్కన ఎదిగితే కూడా మనకు కూడా మంచిదే అని సభాముఖంగా తెలియపరుస్తూ అందరూ కూడా వైశ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఎవరైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఆ సమస్యని ధీటుగా మనం చేసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా మరొకసారి ఈ కమిటీ జిల్లా సంఘం, ఆర్యవైశ్య సంఘం కానీ, యూత్ సంఘం కానీ, సేవాదలు కానీ, టౌన్ సంఘం కానీ, శివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.